హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. నన్ను ఎవరేం చేయలేరు. నేను చాలా భారీకాడిని, అంగబలం ఉన్నవాడిని, ఆస్తిపరుని, పలుకుబడి ఉంది. ఎవరు కూడా నేను చేయలేరు అనుకుంటే పొరపాటు అది. ఎందుకంటే గర్వంతో ముందుకు వెళ్తూ మరి నాకు ఎదురే లేదనుకున్నప్పుడు నీకు అకస్మాత్తుగా ఏదైనా జరిగితే పరిస్థితి ఏంటి? ఈ పాము కూడా అట్లానే అనుకుంది. నన్ను ఎవరేం చేయలేరు, నేను చాలా పొడుగున్నాను, ఎవరినైనా మింగేయగలను అనుకుని వెర్రవేగి ముందుకు వెళ్తున్నప్పుడు కొన్ని జంతువులు చిన్న మీకు తెలుసు, అవి ముందు వీటిని తెలియజేస్తాను. కరిచి అట్లాగా అవి చుట్టుముట్టి అట్లాగా దాన్ని మట్టి పెడుతున్నాయో మీరు చూడొచ్చు. కనుక ఎవరిని కూడా మనం ద్వేషించకూడదు, ఎవరిని కూడా మనం తోలనాడకూడదు. అందరితో సమాధానంగా ఉండాలి. చెప్పుడు మాటలు అసలు వినద్దు. ముందుకు సాగుతున్నప్పుడు చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. ఈ చెవితో విని ఆ చెవితో వదిలేయి. కనుక ఐక్యమత్యమే మహాబలం. ఎవరినైతే కోల్పోయో తిరిగి మళ్ళీ ఒక కలవడానికి ప్రయత్నించి ముందున్న వీడియో చూడండి. అంత దారుణమైన పరిస్థితి. అందుకనే తలదన్ని కూడా ఉంటే తాడిందని కూడా ఒకడు ఉంటాడు. అట్లానే ఇవన్నీ కలిసి ఉన్నాయి కాబట్టి దాన్ని అటాక్ చేయగలిగిన చూడండి. వీడియో తెలుసుకోండి. వీడియోలో చెప్తున్న పాఠాన్ని ఒకసారి గ్రహించండి. వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, లవ్ యూ ఆల్. నేను పెద్ద అనుకోలేను కదా, పెద్ద పాములు కదా, నన్ను ఏం చేయలేరు, ఎవరిని పెడితే మింగచ్చు అనుకుంటే సరిపోదు. తలదన్ని కూడా ఒకటి ఉంటే తాడిందని కూడా ఒకటి ఉన్నట్లుగా ఎవరిని ఇప్పుడు తక్కువ చేయకూడదు. ఐక్యమత్యమే మహాబలం. నేను బుక్ కూడా చదువుకుంటాను. దీన్ని చూస్తే మనకు అర్థమవుతుంది దీని పరిస్థితి అంతా దేని పరిస్థితి అవుతుంది. పొడుగున్నాను, మింగేస్తా అనుకోవటానికి పరిస్థితి అంటే అన్ని ఒకసారి దాడి చేసిన చూడవచ్చు. ఏంటో తెలిస్తే ఈ పాటికి తెలిసి ఉండొచ్చు. తెలిసి కింద కామెంట్లో తెలుస్తుంది. థ్యాంక్ యూ, లవ్ యూ.